తిరుమలతో సహా అనేక చోట్ల జరుగుతున్న అనాచారాల మీద చంద్రబాబు గారు స్పందించట్లేదు, పవన్ కళ్యాణ్ గారు స్పందించినట్టుగా కనపడలేదు. అక్కడ కారు ఎక్కి పైన టాప్ మీద కూర్చున్నట్టుగా ఫోటోలు వచ్చినాయి. ఏంది ఇది, మీకేమనిపిస్తూ ఉంది? మరి సనాతన ధర్మం అక్కడ ఏపీలో మరి జరుగుతున్న వాటి మీద ఎందుకు స్పందించలేకపోతున్నారు? అసలు రికార్డు స్థాయిలో ఇది ఒక రికార్డు అనుకుంటా, ఒక శిఖరం, ఆలయ శిఖరం ఎక్కే మందు కావాలని అడగటం, అప్పటికే మందు తాగుంటాం. సో ఈ పరిణామాల మీద మీరు ఎట్లా స్పందిస్తారు? సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది పూర్తిగా గంజాయి మాఫియా చేతుల్లోకి, డ్రగ్స్ మాఫియా చేతుల్లోకి, మద్యం మాఫియా చేతుల్లోకి వెళ్ళిపోయింది. వారు ఏం చేస్తున్నారో, వారు ఏ ప్రణాళిక రచిస్తున్నారో దానికి అడుగులు మద్దతు ఒత్తుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా వారి తరపునే నిర్ణయాలు తీసుకుంటుంది. ఎందుకంటే గంజాయి వద్దని ఉద్యమం చేస్తున్నటువంటి ఒక పెంచలయ్య లాంటి ఉద్యమకారుణ్ణి చంపేసినటువంటి రాష్ట్రంలో ఉండి మనం గంజాయి గురించి, మద్యం గురించి, డ్రగ్స్ గురించి మాట్లాడుతున్నాం. ఈరోజు మరీ దానికి దేవాలయాలకు కూడా ఆ మాఫియా పాకడం అనేది నిజంగా ఇది ఒక విచిత్రమైన వైఖరి. బహుశా భారతదేశంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేవుడే కాపాడాల్సి వచ్చింది. సరే, ఇక పవన్ కళ్యాణ్ గారి గురించి మనం మాట్లాడుకుంటే, ఎంత తక్కువ మాట్లాడుకుంటే పవన్ కళ్యాణ్ గారి గురించి అంత మంచిది. ఎందుకంటే ఈ రోజు మనం పవన్ కళ్యాణ్ గురించి ఏదన్నా మాట్లాడి ఆయన వాక్యాల్ని, ఆయన్ని మనం ఖండిద్దామని అనుకుంటే మనకంత టైం ఇవ్వట్లా. ఆయనే గబక్కన మరో 2-3 రోజులకి తన వాక్యాన్ని తనే ఖండించుకుంటున్నాడు. కాబట్టి మనం ఖండించుకోవాల్సిన అవసరం అలా. దీంతో పాటు పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా తన రాజకీయ ఉనికి కోసమే ఇటువంటి వ్యవహారాలు చేస్తున్నాడు. ఫస్ట్ పాయింట్ ఒకటి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కూడా పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా తగ్గిపోతున్నాడు, రాజకీయంగా తను పప్పెట్ అవుతున్నాడు. అందుకని ఆయన ఏం చేస్తున్నాడంటే ఒక వ్యూహాన్ని అమలుపరుస్తున్నాడు. ఏంటా వ్యూహం అంటే, జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నోటికి వచ్చినట్లు తిట్టడం. మనం అలా నోటికి వచ్చినట్లు తిట్టితే దానిపైన నాగార్జున యాదవ్, కొమ్మినేనో, పేర్నాని గారో, తలసిల్ రఘురామ్ గారో స్పందిస్తారు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు చూసారా, జగన్మోహన్ రెడ్డి గారు వారి వాళ్ళ చేత నన్ను తిట్టిస్తున్నారని తన అభిమానుల దగ్గర, తన కులపోల దగ్గరికి వెళ్లి గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ ఒక బాధితుడు అవతరం ఎత్తాలి. వారు కూడా అయ్యో మన వాళ్ళని తిడుతున్నారు కదా అని ఆయన పైన కూడా వారికి సంబంధించిన వర్గాలు సానుభూతి చూపించాలి. ఇది పవన్ కళ్యాణ్ గారి పొలిటికల్ వ్యూహం. ఈ పొలిటికల్ వ్యూహంలో భాగంగానే నోటికి వచ్చినట్టు విమర్శలు చేస్తారు. తనకు అసలు విశ్వనీయత లేదు, తనకు ప్రణాళిక లేదు, తను రాష్ట్రాల పట్ల గాని, ప్రజల పట్ల గాని బాధ్యత లేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గురించి ఇంత మాట్లాడాల్సిన అవసరం లే. పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి పొలిటికల్ పప్పెట్టు. చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి ప్రతి పనిలో కూడా పవన్ కళ్యాణ్ గారికి భాగం ఉంది.